మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. 2 వారాలు దుమ్ము దులిపిన ఈ చిత్రం ప్రస్తుతం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. యానిమేటెడ్ ఫిల్మ్ కావడంతో యానిమేషన్ డిపార్ట్మెంట్, విఎఫ్ఎక్స్ టీమ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ టీంపై ఎక్కువ ఖర్చు చేశారు. ఇక ప్రేక్షకుల ముందు వచ్చేసరికి ఈ మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ చెప్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఇండియాలో 126 కోట్ల రూపాయల నెట్ను రాబట్టింది. దీంట్లో తెలుగు నుంచి 28 కోట్లు, హిందీలో 93 కోట్లు, తమిళంలో 1.5 కోట్లు, మలయాళంలో 32 లక్షల రూపాయల వసూళ్లను అందుకుంది. ఇక 16వ రోజు వీకెండ్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనైతే రాబట్టింది. కన్నడలో 70 లక్షలు, తెలుగులో 3.5 కోట్లు, హిందీలో 15 కోట్లు, తమిళంలో 40 లక్షలు, మలయాళంలో 5 లక్షలను వసూలు చేసిన ఈ చిత్రం ఇండియాలో 19.5 కోట్ల రూపాయలను వసూలు చేయగా, ఇక ఓవర్సీస్ వసూళ్లతో కలుపుకొని 20 కోట్ల రూపాయల ఇండియా నెట్ను, 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఊహించిన రీతిలో వసూళ్లను అందుకుంది. మొదటి వారం ఇండియాలో 45 కోట్ల రూపాయల నెట్ను రాబట్టగా, రెండో వారంలో 74 కోట్ల రూపాయల నెట్ను రాబట్టింది. మొదటి వారం కలెక్షన్లతో పోల్చితే రెండో వారం 30% వసూళ్లు పెంచుకుంటూ ముందుకు వెళ్ళింది ఈ మూవీ. 16 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 145 కోట్ల రూపాయల నెట్ను, 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో వచ్చిన 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను కలుపుకొని ఈ చిత్రం వరలవేడిగా 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అందుకుంది. ఇక ఆదివారం వసూళ్లతో ఈ మూవీ 200 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చూద్దాం ఆదివారం బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి నెంబర్ని పెడుతుందో.